నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బ్రెజిలియన్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం చూడండి, స్టెమ్కి హెరింగ్ బోన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ స్టెమ్ స్టిచ్, పిస్టిల్ స్టిచ్, బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఫ్లవర్లోని పెటల్స్కి డబల్ క్యాస్ట్ ఆన్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం స్టెమ్కి హెరింగ్ బోన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇలా మనం స్టెమ్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. మనం ఆల్రెడీ పైన హాఫ్ భాగం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కింది భాగాన్ని వేద్దాము. సూదిని ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కొద్దిగా మరలా ముందుకు తీసుకోవాలి. ఇలా తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొని మరలా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు చూస్తున్నారు కదా. ఇలా చూడండి, ఇటు లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా మనం దగ్గరగా వేసుకుంటూ పోతే ఈ డిజైన్ మనకి చాలా అందంగా కనపడుతుంది. చూడండి, రైట్ లెఫ్ట్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా వేస్తే మనకు డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నదో. మనం ఈ హెరింగ్ బోన్ స్టిచ్ని ఇక్కడ వరకు వేద్దాము. ఇప్పుడు ఈ డిజైన్లో మనం చూడండి, ఇక్కడ స్టెమ్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇది మనం నార్మల్గా వేసుకున్నటువంటిది స్టెమ్ స్టిచ్. చూసారు కదా స్టెమ్ స్టిచ్ ఎలానో. ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఇక్కడ పిస్టిల్ స్టిచ్ వేద్దాము. పిస్టిల్ స్టిచ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కొద్దిగా ఫ్రెంచ్ నాట్ స్టిచ్కి దగ్గరగా మనకి ఈ డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెంచ్ నాట్ స్టిచ్కి వేసుకున్నట్లుగానే సూది పైన నుంచి దారాన్ని మనం ఇలా రొటేట్ చేస్తాం కదా. ఇక్కడ నేను 3 times రొటేట్ చేస్తున్నాను. చూడండి, 1 2 3. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి లెంత్ పెట్టుకొని సూదిని అక్కడి నుంచి కిందికి తీసుకోవాలి. ఇక్కడ మీరు సూదిని కిందికి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కిందికి తీసుకోండి. ఇలా
ఇది పిస్టిల్ స్టిచ్. మళ్ళీ ఇక్కడ నుంచి అంటే మనం లేజీ డేజీ అయినా మనం యూజ్ చేయవచ్చు, కానీ ఇక్కడ నేను పిస్టిల్ స్టిచ్ని ఈ డిజైన్లో యూజ్ చేశాను. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఫ్లవర్లోని ఈ పెటల్కి సింగిల్ సైడెడ్ డబల్ కాస్ట్ ఆన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. సూదిని ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను, చూడండి. మనం దీనికి పెద్ద నిడిల్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మరలా మొదట మనం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి సూదిని మరలా మనం పైకి తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి దారాన్ని చూడండి, ఇలా రైట్ సైడ్లో దారం ఉన్నది కదా, ఈ దారాన్ని చూడండి ఇలా రైట్ సైడ్ చూపుడు వేలి పైకి తీసుకొని ఇలా రొటేట్ చేసి సూది లోనికి ఇలా తీసుకోవాలి. అలానే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా, ఇది సింగిల్ సైడ్ డబల్ క్యాస్ట్ ఆన్ స్టిచ్. ఇలాగా ఒకసారి రైట్ సైడ్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం తీసుకుంటూ ఉన్నాము. మనకి ఇక్కడ 40 దాకా మనం క్యాస్ట్ ఆన్లు వేసాము. తీసుకునేటప్పుడు పైకి పెట్టుకొని ఇలాగ కిందికి రొటేట్ చేసుకోవాలి. అలానే రైట్ సైడ్ కూడా. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో. ఇప్పుడు మనం బులియన్ నాట్ స్టిచ్కి తీసుకున్నట్లుగానే సూదిని మెల్లిగా మనం చూడండి ఇలా పైకి తీసుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి మనం కిందికి తీసుకుందాం. ఇప్పుడు ఈ పై భాగం మనం లేకుండా చూడండి, జస్ట్ ఇక్కడ ఒక చిన్న నాట్ వేసుకుంటే ఇలా ఇది మనకి దీనికి స్టిక్ అయిపోతుంది. ఇలా మనం ఫ్లవర్లోని ఈ పెటల్కి కూడా సింగిల్ సైడ్ డబల్ క్యాస్ట్ ఆన్ స్టిచ్ని వేద్దాం. సని వస్తున్నాయి సని. ఇలా మనం సింగిల్ సైడెడ్ డబల్ క్యాస్ట్ ఆన్ స్టిచ్ని వేసాం కదా. ఇక ఇప్పుడు బులియన్ నాట్ స్టిచ్ ఎలానో చూద్దాము. చూడండి
ఇక్కడ వీటి మధ్యలో నుంచి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మరలా ఇంతకు ముందులాగే సూదిని ఇక్కడ నుంచి తీసుకున్నాము, అక్కడి నుంచి. ఇప్పుడు సూదిని ఇలా పైకి లిఫ్ట్ చేసి పెట్టుకొని దారాన్ని సూది పై నుంచి మనం ఇలాగా రొటేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 15 నుంచి 20 మనం వేసినటువంటి సైజుని బట్టి మనకు బులియన్స్ యూజ్ అవుతాయి, వేసుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడ కూడా సూదిని ఈ రొటేట్ చేసినటువంటి దారాన్ని స్లోగా మనం కిందికి తీసుకుంటూ సూదిని పైకి మెల్లిగా జరుపుకుంటూ రావాలి. చూడండి ఇలా. ఇది బులియన్ నాట్ స్టిచ్. ఈ బులియన్ నాట్ స్టిచ్ని మిగిలిన ఈ మధ్యలో కూడా మనం వేద్దాము. ఇలా మధ్య మధ్యలో మనం ఈ చిన్న చిన్న బీడ్స్తో మనం వీటిని అలంకరించుకుంటే ఈ డిజైన్ మనకి కంప్లీట్ అవుతుంది. చూడండి వీటితో. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బ్రెజిలియన్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం ఇక్కడ చిన్న చిన్న బీడ్స్ని యూజ్ చేసాము. సింగిల్ సైడెడ్ డబల్ క్యాస్ట్ ఆన్ స్టిచ్, బులియన్ నాట్ స్టిచ్, హెరింగ్ బోన్ స్టిచ్, స్టెమ్ స్టిచ్, ఇక్కడ మనం పిస్టిల్ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.